నమస్కారం. టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ కానుక. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ గెలుపుతో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు పనులు ప్రారంభించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ పథకంపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇదివరకు 3 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకువస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మిక శాఖలో 15 రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం అందుతుందన్నారు. అలాగే నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం అయితే జరగబోతోంది. ఇందులో పలు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్ సహా పలు స్కీమ్ అమలుపై ఇందులో చర్చించనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశం కూడా చర్చకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం. టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ కానుక. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ గెలుపుతో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు పనులు ప్రారంభించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ పథకంపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇదివరకు 3 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకువస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మిక శాఖలో 15 రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం అందుతుందన్నారు. అలాగే నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం అయితే జరగబోతోంది. ఇందులో పలు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్ సహా పలు స్కీమ్ అమలుపై ఇందులో చర్చించనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశం కూడా చర్చకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం. టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ కానుక. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ గెలుపుతో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు పనులు ప్రారంభించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన,
బీజేపీ టీడీపీ కూటమి భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ పథకంపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇదివరకు 3 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకువస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు, కార్మిక శాఖలో 15 రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం అందుతుందన్నారు. అలాగే నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం అయితే జరగబోతోంది. ఇందులో పలు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్ సహా పలు స్కీమ్ అమలుపై ఇందులో చర్చించనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశం కూడా చర్చకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం, టీఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ కానుక. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ గెలుపుతో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు పనులు ప్రారంభించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ పథకంపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇదివరకు 3 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకువస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు, కార్మిక శాఖలో 15 రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం అందుతుందన్నారు. అలాగే నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం అయితే జరగబోతోంది. ఇందులో పలు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్ సహా పలు స్కీమ్ అమలుపై ఇందులో చర్చించనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశం కూడా చర్చకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.